హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. మేము వీకెండ్ కదా అని హెచ్ఐఎల్ మ్యూజియంకి వెళ్ళాం ఫ్రెండ్స్. ఇది మా పీజీ దగ్గర నుంచి చాలా దగ్గర. ఎంత దగ్గర అంటే ఒక 10 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు అనమాట. అయితే దీని టైమింగ్స్ ఏంటంటే మార్నింగ్ 9 to 4:30 అనుకుంటా. మేము 4 కల్లా వెళ్ళిపోయాము టికెట్స్ తీసుకొని. అయితే టికెట్స్ వివరాలకు వస్తే ఫ్రెండ్స్, పెద్దవాళ్ళకి 70 రూపీస్, కిడ్స్కి 35 రూపీస్ అనుకుంటా. అండ్ స్టూడెంట్స్కి అక్కడ చేసే ఎంప్లాయీస్కి అయితే ఐడి కార్డు ఉంటే 35 రూపీస్ తీసుకుంటారు. స్టూడెంట్స్కి స్టూడెంట్ ఐడి కార్డ్ చూపించాలి. అండ్ దట్ ఎంప్లాయీస్కి అయితే ఎంప్లాయీ ఐడి కార్డు చూపించాలి. 35 రూపీస్ తీసుకుంటారు. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ క్యాష్ కానీ ఫోన్పే కానీ ఇలా ఏమీ ఎలో లేదు. ఓన్లీ డెబిట్ కార్డ్ మాత్రమే ఎలో చేస్తారు. అది మాకు తెలియక మేము ఓన్లీ ఫోన్పే మాత్రమే తీసుకువెళ్ళాము. అక్కడ ఈవెన్ కెఫ్టేరియాలో కూడా ఓన్లీ డెబిట్ కార్డ్సే యాక్సెప్ట్ చేస్తారు ఫ్రెండ్స్. మీరు ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే కార్డ్స్ తీసుకొని వెళ్ళండి. మేము అలా క్యారీ చేయక ఇబ్బంది పడ్డామన్నమాట. సో 70 రూపీసే కదా, మేము వేరే వాళ్ళతో మనీ ఇచ్చేసి వాళ్ళతో మేము పే చేయించుకున్నాం ఫ్రెండ్స్. అయితే ముందుగా ఎలా వెళ్ళాలి అంటే, మేముండే లొకేషన్ మురుగేష్ పాల్య నుంచి డైరెక్ట్గా బస్సెస్ ఉన్నాయనుకుంటా. ఫస్ట్ మేము వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలో తెలియక మేము ర్యాపిడో బుక్ చేసుకొని ఆటోకి వెళ్ళాము. ఆటోకి ఏమంటే 100 రూపీస్ అనమాట. 3 మెంబర్స్ వెళ్ళాము, 3 మెంబర్స్ షేర్ చేసుకున్నాం ఫ్రెండ్స్. బట్ రిటర్న్ వచ్చేటప్పుడు ఆపోజిట్లోనే బస్ స్టాండ్ ఉంటుంది. మురుగేష్ పాలియాలో స్టే చేసే వాళ్ళైతే డైరెక్ట్గా బస్ ఎక్కి వెళ్ళిపోవచ్చు. 10 రూపీస్ మాత్రమే ఛార్జ్ ఉంటుంది ఫ్రెండ్స్. అది ఎక్కడంటే కంఫర్ట్ మాల్ దగ్గర ఉంటుంది కదా బస్ స్టాండ్, అక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు అనమాట. అయితే ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత ఇయర్కి ఇలా పెట్టి డిస్ప్లేలో ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. కానీ ఇక్కడ చిన్నపిల్లలు వెళ్ళారంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. పెద్దవాళ్ళు కూడా
ఇక్కడ ఎంట్రన్స్ మొత్తము అన్ని బ్లాక్స్ గా రూమ్స్ గా ఉంటాయి. అవన్నీ చూసిన తర్వాత అక్కడి నుంచి బయటికి రాగానే ఒక్కొక్క ప్లేస్ లో పెద్ద పెద్దవి అన్ని ఇలా పెట్టేసి ఉన్నారు ఫ్రెండ్స్. చూడండి, పాతవి అనుకుంటా ఇవన్నీ, మేబీ ఇలా ఎక్స్ప్లోర్ చేసి ఉన్నారు. సో అక్కడి నుంచి అలా బయటికి రాగానే కెప్టేరియా ఉంటది. కెప్టేరియా నుంచి ఇంకొంచెం ముందుకు నడుచుకుంటూ వస్తే ఇలా అన్ని పెట్టేసి ఉంటారన్నమాట. అన్ని చూసుకుంటా వెళ్ళడమే. మేబీ చిన్న పిల్లలు వెళ్తే దగ్గర నుంచి చూసి ఎంజాయ్ చేస్తారేమో, మనం కూడా చూడొచ్చు. బట్ ఓకే అనిపించింది. బట్ ఏమంటే అంతగా రీసెర్చ్ చేసి అట్లా ఏమీ చేయలేదు ఫ్రెండ్స్. నేను జస్ట్ వీడియో తీసుకున్నాను, మీకు కూడా ఏమన్నా యూజ్ అవుతుందేమోనని. బట్ అయితే అనిపించింది నాకైతే ఆ ఏరియా. మేమైతే ఎక్కువసేపు కూర్చోలేదు, 3:40కి అలా వెళ్ళాము. 5 కల్లా మేము మళ్ళీ మా పీజీకి వచ్చేసాం ఫ్రెండ్స్. చాలా దగ్గర, అంత దగ్గర, అండ్ 1 hour లో తిరిగేసేయచ్చు అనమాట. ఇదిగో ఒక్కొక్క చోట ఒక్కొక్క రకము ఇలా పెద్దగా పెట్టేసి ఉన్నారనమాట. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇన్ కేస్ మీకు బోర్ అనిపిస్తే స్కిప్ చేసేసేయండి. ఈ వీడియో మీకు ఎంతో కొంత కొంచెమైనా ఉపయోగపడుతుందని నేను వీడియో తీశాను ఫ్రెండ్స్. ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చకపోతే స్కిప్ చేసేసుకోండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చకపోతే లైక్ చేయొద్దు, షేర్ చేయొద్దు, సబ్స్క్రైబ్ చేయొద్దు. థ్యాంక్ యూ. ఇక్కడ ఇలా బయట ప్లేసెస్ చూసిన తర్వాత ఇంకొక హాల్లోకి ఎంట్రన్స్ అవుతాం ఫ్రెండ్స్. ఫస్ట్ అనేది ఒక హాల్ చూసాము, నెక్స్ట్ ఇంకొక హాల్ చూస్తాము. ఫస్ట్ హాల్లో ఏంటంటే పాత ఓల్డ్ ఇయర్స్ నుంచి ఫస్ట్ చిన్న చిన్న అలా డిస్ప్లే చేస్తారు కదా. సెకండ్ హాల్లో ఏమంటే ఫస్ట్ ఈ ఐటమ్స్ మీన్స్ మిషన్స్ ఇవన్నీ పెట్టేసి ఉన్నారు సెకండ్ హాల్లో వరుసగా. ఫస్ట్ హాల్ చూసిన తర్వాత ఓపెన్ ప్లేస్ ఉంటది. ఓపెన్ ప్లేస్ లో పెద్ద పెద్ద ప్లేన్స్ ఆర్ హెలికాప్టర్స్ అన్ని పెట్టేసి ఉన్నాయి. ఓపెన్ ప్లేస్ అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ హాల్ వస్తుంది అనమాట. ఈ సెకండ్ హాల్లోకి ఎంటర్ అవ్వగానే ఇలా పెట్టేసి ఉన్నారు ఫ్రెండ్స్ అన్ని. ఇవన్నీ చూస్తాము. అండ్ ఇందులో కూడా చాలా పెద్దవి ఉన్నాయన్నమాట. చూడండి, ఇక్కడ అన్ని మిషన్స్ పెట్టేసి ఉన్నాయి. ఇదిగోండి, క్లియర్ గా చూపిస్తున్నాను చూడండి. మేబీ నేను అంతగా రీసెర్చ్ అయితే చేయలేదు, జస్ట్ చూసాను అంతే. ఇలా పెట్టేసి ఉంది. నెక్స్ట్ ఇదైతే భలే అనిపించింది ఫ్రెండ్స్. నాకు చిన్న హెలికాప్టర్ చాలా బాగా అనిపించింది. చిన్న దాంతో పాటు ఒక పెద్దవి కూడా ఒక 2 పెట్టేసి ఉన్నారనమాట. ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, దూరం నుంచి చూస్తుంటే ఒక మనిషి కూర్చొని ఉన్నట్లే అనిపించింది నాకైతే. నిజంగా ఎవరన్నా మనిషి కూర్చొని ఉన్నారేమో అనుకున్నాను అనమాట. కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే గానీ అర్థం కాలేదు, అది కూడా ఒక బొమ్మ అనమాట అక్కడ కూర్చొని ఉండింది. ఎంత పెద్దగా ఉందో అసలు.
ఇదిగో ఫ్రెండ్, ఇక్కడే నేను నిజంగా మనిషి కూర్చున్నాడేమో అనుకున్నాను దీన్ని చూసి. ఇదిగోండి ఇదే, చాలా బాగా అనిపించింది. ఏ టు జెడ్ అన్ని పెట్టేసి ఉంటారు ఫ్రెండ్స్, బాగా ఎంజాయ్ చేయొచ్చు. బాగా మీన్స్ అంటే ఒకసారి చూడొచ్చు అనమాట, ఓకే తెలుసుకోవచ్చు. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సెకండ్ హాల్ చూసి ఇలా బయటకు వచ్చిన తర్వాత కూడా ఒక ఓపెన్ ప్లేస్ లో ఒక 3 or 4 ఇలా పెద్దగా పెట్టేసి ఉంటారు ఫ్రెండ్స్. అంతే, ఇవన్నీ చూసిన తర్వాత అయిపోతుంది అనమాట. అంతే, చాలా పెద్దగా ఉన్నాయి చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇవి చూసేస్తే ఎండింగ్ వచ్చేస్తాం అనమాట. దట్స్ ఇట్ ఫ్రెండ్, టుడే వ్లాగ్ ఇంతే అనమాట. మీ అందరికి నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చకపోతే డిసప్పాయింట్ అవ్వకండి ఫ్రెండ్స్. సారీ ఫర్ దిస్ వీడియో. మిమ్మల్ని డిసప్పాయింట్ చేసినందుకు ఐఎమ్ సో సారీ ఫ్రెండ్స్.